జేబులకెళ్ళి 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంతో ఆలోచన చేస్తాం. ఇది ఆశ్రమా కాదా? తక్కువలు ఇంకేదన్నా వస్తుందా? దీని బదులు ఇంకేం తీసుకుంటే ఫాయిదా అవుతుంది? ఖర్చు ఎట్లా తగ్గియాలి, వచ్చిన దాంట్లో 4 రూపాయలు ఎట్లా మిలిగేయాలనే చూస్తారు ఎవ్వరైనా. పుక్కట్ల ఎవ్వరికి పైసలు రావు కదా, మరి కష్టపడ్డ పైకం కాబట్టి అట్లనే ఉంటది. అదే మంది పైకం మనం ఖర్చు పెట్టే ఛాన్స్ వస్తే ఇగో గిట్లుంటది. భూములారాసు ఆగమాగము, డబుల్ బెడ్రూమ్ల డబ్బులు దండగా, గొర్రెల స్కీమ్ల గోల్మాలు, ఆసరాల అక్రమాలు. పనితనం అంటే పాత కార్ సర్కార్దే. పట్నంలో నడమ హెచ్ఎండిఏ భూములు అర్రాసు పెట్టిండ్రు కదా. ముందే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మతలబ్ పంపి వాళ్ళకే భూములు దక్కేటట్టు చూసిరట ఆఫీసర్లు. 100 కోట్ల ఆస్తులు కూడా పెట్టిండని ఏసీబోలు అరెస్ట్ చేసిన శివబాలకృష్ణ సార్ ఎంక్వైరీ చేస్తే ఈ ముచ్చట బయటపడ్డది. ఆఫీసర్లకెళ్లి లీడర్ల దాకా ఎవరెవరికి కమిషన్లు ముట్టియో తేల్చే పనులు ఉన్నారు. ఇక పట్నంలో లక్షలు కడతామని గొప్పగా సాటింపేస్తే 10 ఏళ్ల కట్టినాయి 48,000. సగం కూడా కట్టలేదు. కట్టినవి వంచకుండా 3 ఏళ్ల సంధి పడవ పెట్టినందుకు 3,900 కోట్లు ఉత్తగా ఖర్చు పెట్టినట్టు అయ్యిందట. ఇండ్ల చుట్టూ పిచ్చి మొక్కలు, గోడలకు పర్యాలు, కిటికీల అద్దాల వాల్గుడు, స్లాబులు బొచ్చలు ఊడిపోవడు. ఇంత సక్కటి ఇండ్లు కట్టించి కాంట్రాక్టర్లకు పైసలు కట్టబెట్టిరట మంచిగా. సర్కార్ ఖర్చులు ఆమ్దాని లెక్కలు చూసే సెంటర్ సంఘం కాగా ఆఫీసర్లే చెప్పిరు కొద్దు. ఇండ్ల కోసమని అప్పులు తెచ్చి ఇంకో దానికి ఖర్చు పెట్టిరట. గొల్ర పథకంలో 253 కోట్లు గోల్మాలైనాయట. గొర్రెలు వంచకున్నా పంచినట్టు, 1 యూనిట్ ఇచ్చిన కాడ 2 ఇచ్చినట్టు ఫేక్ బిల్లులు పెట్టి బోకర్గాళ్లతో కలిసి పైసలు కొట్టేసిరట కొందరు ఆఫీసర్లు. 33 జిల్లాలలో 7 జిల్లాల లెక్కనే ఇది. అంతటా చూస్తే ఇంకెన్ని కోట్ల కథ బయట పడుతుందో. ఇక ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్లు కూడా ఇడిచిపెట్టలేదు. అర్హత లేకున్నా 2 లక్షల మందికి పింఛన్ల పేరు మీద 1175 కోట్లు ఇచ్చిరట. బగ్గా భూములు ఉన్న వాళ్ళకు, కాలున్న వాళ్ళకు కూడా ఆసరా పింఛన్ వస్తున్నదంటే చూడుండ్రేగా. కాలం చేసిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఏడాది సంధి 90 లక్షలు చదివిచ్చిరట. వెనకమల్రా పెద్ద ఆఫీసర్లు లేకుండానే, పెద్ద లీడర్ల చేతులు కలవకుండానే కోట్ల రూపాయలు చేతులు మారాయి కదా. పవర్ చేతులుంది కదా అని పబ్లిక్ పైకం పలారం లెక్క వంచుకున్నారు అన్నట్టు.